AudioJungle. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీదసా జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీదసా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీదసా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీదసా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీదసా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీదసా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీదసా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీదసా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీదసా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీదసా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీదసా
మీ అందరికీ కూడా తెలుసు, రేపు సాయంత్రం 5 గంటలకి ముఖ్యమంత్రి గారు గత 15-20 ఏళ్లలో ఒకేసారి శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధిలో భాగంగా 2000 కోట్ల రూపాయల శంకుస్థాపనలు రేపు సాయంత్రం చేయబోతూ ఉన్నారు. దానిలో మియాపూర్ ఫ్లైఓవర్, మియాపూర్ టు బొల్లారం అండర్ బ్రిడ్జి, అలాగే మియాపూర్ టు ఆల్విన్ కాలనీ ఆఫీస్పేట అండర్ బ్రిడ్జి, శ్రీలింగంపల్లి ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్స్, దాంతోపాటు 300 కోట్ల రూపాయలతో ఎడ్యుకేషన్, 200 కోట్ల రూపాయల ఇంటిగ్రేటెడ్ స్కూల్ మియాపూర్లోనే, 200 కోట్ల రూపాయలు తక్కువ డబ్బులు అయితే 150 కోట్ల రూపాయల ల్యాండ్ని 10 ఎకరాలు ల్యాండ్ని కేటాయించడం కూడా జరిగింది. అలాగే కొండాపూర్లో 50 కోట్ల రూపాయలతో స్కూల్, చందానగర్లో 50 కోట్ల రూపాయలతో స్కూల్. మొన్ననే మీరు చూశారు 100 బెడ్డెడ్ ఉన్నటువంటి హాస్పిటల్ని 200 బెడ్డెడ్ హాస్పిటల్గా మార్చి 40 కోట్ల రూపాయల శాంక్షన్తో ఎమర్జెన్సీ వార్డును కూడా ఇమీడియట్గా పనులు కూడా మొదలుపోయినాయి. కొన్ని ఫ్లైఓవర్లు కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడే ఫ్లైఓవర్ శంకుస్థాపన, ఫ్లైఓవర్ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడే శంకుస్థాపన చేయటం అనేది జరుగుతుంది. మరి నాలాల విషయంలో, చెరువుల విషయంలో, లోతట్టు ప్రాంతాల విషయంలో నిత్యావసర సరుకుల్లాగా ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ రోడ్డు అయితే అవి సంబంధం లేకుండా, ఈ బడ్జెట్తో సంబంధం లేకుండా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. స్పెషల్ బడ్జెట్ కింద ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేపు సాయంత్రం దీంతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ భవనమే కాకుండా రేపు 100 మంది కాబోయే కార్పొరేటర్లకి కౌన్సిల్ హాల్తో సహా అన్ని వనరులు, అన్ని వసతులు ఉండాలి. అప్పుల పాలైపోయినటువంటి రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా మీకు ఎక్కడ అభివృద్ధి ఆగదు. ఎక్కడి నుంచైనా తీసుకొని వస్తా, అభివృద్ధి విషయంలో వెనకబడే ప్రసక్తి లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ధైర్యం ఇచ్చి వెన్ను తట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కార్యక్రమాలు ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఆగదు. ఒక 3000 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వబోతూ ఉన్నాం. ఎంతమంది అయితే 50, 60, 70 గజాలు ఉండి ఇల్లు కట్టుకుంటామని అంటారో 5.5 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేసి ఇల్లు కట్టుకునే, ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే విధంగా నేను సహకరిస్తానని చెప్పారు. అదే కాకుండా పెన్షన్స్ విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ ఆల్రెడీ ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉన్నాయి. పెన్షన్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి అన్నీ కూడా ఒకేసారి ఆర్థిక ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితిలో రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. సహజంగా శంకుస్థాపనలకు పరిమితం అయ్యి సంవత్సరాల తర్వాత పనులు నడుస్తూ ఉంటాయి. ఇవాళ శంకుస్థాపన చేస్తే వారం రోజుల్లో పనులు స్టార్ట్ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం. అదే కాకుండా నేను వచ్చే ముందే ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ బ్రిడ్జెస్ కావచ్చు, ట్రయల్ పిట్స్తో కూడా అయిపోవాలా, సాయిల్ టెస్టింగ్ అయిపోవాలా, ల్యాండ్ ఎక్వైరీస్ కావాలా. చాలామంది పెద్దలు పెద్ద మనస్తత్వంతో కొంత ల్యాండ్ని త్యాగం చేసి రోడ్డు వైండింగ్ల రూపంలో, కొంత ఫ్లైఓవర్లు అండర్ బ్రిడ్జెస్ రూపంలో కూడా పెద్ద మనసుతో దాతలు సహకరించారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు. అదే కాకుండా ఎక్కువ కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటే రీఅలైన్మెంట్ కూడా ఏ రకంగా చేశారంటే వాళ్ళ పొట్టగొట్టడం మానేసి వీళ్ళ పొట్టగొట్టడం కాదు. ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కొంత రీఅలైన్మెంట్ చేసుకొని ప్రైవేటు కుటుంబాలని ఇబ్బంది పడకుండా కూడా కార్యక్రమాలు చేశాం. ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్పినాక చెప్పడం అనేది ఆనవాయితీ. ట్రయల్ రన్ నేను చెప్పడం జరిగింది. నిజం సినిమా అతి త్వరలో చూపిస్తాం.